ఫ్రెండ్స్, ఇరాన్ చాలా వరకు ముఖ్యమైనటువంటి దేశాలకి ఆయిల్ సప్లై ఆగిపోయే విధంగా ఎటువంటి చర్యలు, ఎటువంటి దాడులు చేస్తుందో ఒకసారి వీడియోలో చూడండి. సౌదీ అరబ్ కి చెందినటువంటి రాజ్ తనూరా అనే ఒక ఆయిల్ రిఫైనరీ మీద ఇరాన్ దాడి చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సప్లై మీద భయాందోళనమైనటువంటి వాతావరణమే మొదలైంది. ఈ దాడి చేయబడినటువంటి ఆయిల్ రిఫైనరీలో ఏకంగా రోజుకి 5 లక్షల బ్యారెల్ క్రూడ్ ఆయిల్ కన్నా ఎక్కువే సప్లై చేయబడుతూ ఉంటుంది. ఆయిల్ రిఫైనరీకి అనుసంధానమైనటువంటి ఇంకొక పోర్ట్ ఉంది. అక్కడైతే ఏకంగా ఒక్క రోజుకే 6 నుండి 7 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ అనేది సప్లై చేయబడుతూ ఉంటుంది. యాక్చువల్ గా ఫ్రెండ్స్, అసలు మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇరాన్ ఏకంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే ప్రాంతాన్ని మొత్తంగా నిర్బంధించింది. యాక్చువల్ గా ఈ ప్యాసేజ్ గుండా ఒక్క రోజుకి 20 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ అనేది సప్లై చేయబడుతూ ఉంటుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అని ఈ ప్రాంతం గుండానే చైనాకి 50% క్రూడ్ ఆయిల్ అనేది సప్లై చేయబడుతూ ఉంటుంది. అలాగే మన ఇండియాకి అయితే 60% క్రూడ్ ఆయిల్ సప్లై అనేది మొత్తం కూడా అక్కడి నుంచే వస్తుందన్నమాట. ఇటువంటి ప్రమాదం వచ్చినా మన దేశంలో 70 రోజులకు సంబంధించినటువంటి ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనం సేఫ్.